హలో మిస్ కార్తిక మిస్సెస్ అవడానికి రెడీగా ఉండు. మీ నాన్నకి నేనంటే ఫుల్ ఇంప్రెషన్ వచ్చింది. వీళ్ళు ఉన్నప్పుడు భోజనానికి కూడా రమ్మన్నారు. అవునా? రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపే వచ్చాయి. బ్రో యాడకే బిర్యానీ తింటావా? యాడా బిర్యానీ తినడానికి మీ మామ ఇంటికి ఎందుకురా? ఆడ అసలు సెంటర్ చేస్తుండు సంపేస్తాడు. రే మా మామకి నేనంటే ఫుల్ లైకింగ్స్ రా. ఆయన నన్ను లంచ్కి రమ్మని పిలిచారు. ఇంతకీ మా మామ వెళ్ళి తెలుసా? బాగానే కట్టాడురా. తెలిసనే లోపల భలే తీసుకొచ్చావరా. పర్లేదంటావా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఒరే ఫూల్స్, పని చేయకుండా సొల్లేంద్రా, అంకుల్కి కంప్లైంట్ చేస్తా. క్యూట్ బాయ్ రా. సైకిల్ కి సంధిస్తే స్కూటర్స్కి వెళ్ళిపోతాం. మనం వేసుకొచ్చింది బుల్లెట్ కదా. ఏందో తిండి టెప్పర్ లారీలా ఉన్నావు. తిండి తగ్గించో. ఏంది ఇల్లు మొత్తం నీళ్లు చేసేసినారు? ఏయ్ నువ్వేందే పిల్లలతో ఆడుకుంటుండా? ఏ తీసుకో పోయి ద్వారా నీకు గట్టు గట్టు. ఎన్ పేరు పాడయ్యప్ప బొల్లదల్ల నాడయ్యప్ప. బీటెక్ థర్డ్ ఇయర్. రేపనా? ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? అంకుల్ ఇంట్లో అంకుల్ కాకపోతే ఇంకెవరుంటారా? వీడు తమిళోడు కదరా. మనం కూడా తమిళోళ్ళే కదా. చెప్పడరా నేను తమిళోడిని, నేను తెలుగుని. రజనీకాంత్ ఫ్యాన్ అంటే అవునన్నా. రజనీకాంత్ ఫ్యాన్స్ జపాన్ లో కూడా ఉంటారా? జపాను, నేను జపాన్ ఉన్నా. ఆంధ్రానా అంటే కాదన్నా. అవునరా, హైదరాబాద్ అంటే తెలంగాణ. జోక్ చేయకు, మా వైఫ్ ఫైటింగ్ కూడా చేసినావు. నాకు ఫైటింగ్ అంటే ఇంట్రెస్ట్ రా, నేను ఎప్పుడు వైపునే చేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నా కలర్ చూసేది అర్థం కాదు. నేను తమిళోనే. హర్ష నీకంటే బ్లాక్ కదరా. నీ కాడ అన్నిటికీ సమాధానం ఉన్నాయి. వామ్మో వామ్మో, నువ్వు మా వాడు మా అమ్మాయికి లేనేస్తే ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఆ విషయం వాడికి తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడు. నువ్వు ఎల్ కార్తీక కూర్చో. కేశవుల కూతురు ఈ ఊళ్ళో తెలుగు వాళ్ళందరికీ ఆయన్నే పెద్ద. వాడి కూతురు పేరు కూడా కార్తీక. నేను ఇరుక్కుపోయాను రా. ఎస్కేప్. తాత పుట్టినరోజు జంతు బలి కాదు, నరబలి కోరుతాండ. పొట్ట తలతనియా ముండంతనియా వెళ్ళం నరికేంట్రా.
ఏంటన్నా ఎలా ఉన్నావు? లైఫ్లో ఫస్ట్ టైం నాన్న హోమ్ సిక్గా ఉంది. హోమ్ సిక్ గా ఉందంటే వీటిలో చాలా మార్పు వచ్చింది. ఆడపిల్లల్ని సంటి పిల్లల్ని లోపల తీసుకుపోండి. మాప్లా ఓడు పగోడని తెలిసి కూడా ఈడకెందుకు వచ్చిండో తెలుసుకోవాలప్పా. ఓడు రాలేదప్పా, మీకు అప్పు చెప్పడానికి నేను దా తీసుకొచ్చాను. నాన్ తమిళప్పా, నాన్ తమిళప్పా. కట్టప్పే దెబ్బేసినాడు రా. తొక్కలో నేనెంత నిగిరికించడం తెలితే నాకు తప్పించుకోవడం తెలుసు. నో ఐఎమ్ సేఫ్. అన్నే తమిళైతే ఏందన్నే వాడిని ఇంట ఆడబిడ్డ నేను నన్ను తిట్టినాడు. ఎవరిదే? ఏందో తిండి చెప్పర్లారిలా ఉన్నావు. తిండి తగ్గించో. నోటి తోల. ఆడం లేదు ఈడం లేదు, ఇద్దరిని పొడుంగురా. రే కదిలితే ఈ నెల మీ ఇంట్లో కరెంట్ బిల్లు వచ్చేస్తాం. వాటర్లో పెట్టిమంటారా? ఒరే ముట్టాబాయిలే, ఇప్పుడు బాల్ మా కోర్టులో ఉందిరా. కదలాకు, కరెంట్ పెడతాడు. ఓరి వీళ్ళకి ఎమోషన్లో కరెంట్ పోయిన విషయం కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కత్తులు పడేసి కామ్ అయిపోండి, మేము కామ్కి వెళ్ళిపోతాం. పడేయండిరా, కత్తులు పడేయండి. పడే తాత కత్తిరా. తాత కాదుగా. ఏంట్రా వాళ్ళదేనా పేనవా? మంద కాదా? నువ్వు పెట్టరా, పెట్టు. నువ్వు ఆగరా. ఏంద్రా ఆగేదే? నీ చేత కాకపోతే చెప్పు, నేనే పెడతా. బైక్ తీసేవరా. ఇద్దో నీకుందరా రే. ఇప్పుడు ఎక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకో, నేను వెళ్తున్నా. ఇప్పుడు చెప్పండి బాయ్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. పెట్టేచా పెట్టేచా పెట్టేచానా పెట్టేచా. కరెక్ట్ గా టీవీ చూసేటప్పుడే కరెంటు పోయి పూడుస్తుంది. నువ్వు మళ్ళా వచ్చినవేరా? ఇప్పుడేరా నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. పరీక్షలు రాయకుండానే చచ్చిపోతానే ఏందో. మా తాతమ్మ కళ ఎవరు నెరవేరుస్తారు. ఛీ! అరే నువ్వు చేసిన ఏదో పనికి నేను ఎవరినైతే ఇంప్రెస్ చేయాలో వాడితోనే పెట్టుకున్నారా? అరే కార్తీక్ అడిగినప్పుడు ఏ కార్తీక్ అడగాలి కదరా? తీసుకున్న డబ్బుల మీద ఇంట్రెస్ట్, నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద లేదురా. ఎదన్నారు ఏదో. సారు మీరు తెలుగు కదా, పిల్ల యావరేజ్గున్నా తెలుగు అమ్మాయి డీటెయిల్స్ అడిగింటారనుకొని ఆ ఎంఈ డీటెయిల్స్ ఇచ్చిన. ఊరే నీకు తెలుగు ముందే తెలుసా? తెలుసు. ఎట్టా? యా ఊరు అని అడిగిన హైదరాబాద్ అని చెప్పినాడు. ఈ ప్రశ్న తప్ప అన్ని ప్రశ్నలు అడిగిన ఓడంటానే ఉన్నాడు. మచ్చా ఇడు తెలుగోడేమో అని. నేను ఇన్సెత్తేగా గుడ్డి కుర్రానే, గుడికలు పెట్టిన గుగ్గిలు అనుకుని తీరేసిన. అరే జరిగిపోయింది దాని గురించి ఏం ఆలోచిస్తారా? వదిలే. మీరు మరీ సారు స్వాతంత్రం ఎప్పుడో వచ్చిండాది, కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 గురించి ఆలోచించండా? నీ రోజుకు ఏం పోయిందిరా? నువ్వేదైనా చెప్తావా? మనుషుల కోసం మందులు కనిపెడతా ఎరకలు చంపేసినట్టు మధ్యలో నందిని కెచ్చి పారు దొబ్బినావు. ఊళ్ళోకి పోతూ వాళ్ళు చంపేస్తారో, నువ్వు తెలుగు తెలిస్తే ఎక్కడ వాళ్ళు చంపేస్తారో. మచ్చి ఇన్నాళ్ళు నువ్వు చెప్తే నమ్మలేదు కానీ ఈడు మనోడేరా.
ఎట్ట కనిపెట్టారా? వీక్ డేస్ లో కూడా మంది వేస్తున్నాడంటే మన తమిళోడే కదా. ఎందుకు వచ్చారా? వీడు మెస్ లో తెలుగు వాళ్ళతో మాడతా కనిపించాడు రా. అందుకే కెమెరాలో చోటు తీసుకెళ్లి కుమ్మేశాం. మాట్లాడితేనే కుమ్మేశారా? మరి రూమ్ లో ఎట్టుకుంటా తెలియపోతే పెట్టుకుంటారు, తెలిస్తే పెట్టుకుంటారా అయింది. తెలుగు పెట్టుకున్న గొంతు మీద కాలేజ్ తొక్కి చంపేస్తాం. నేనైతే ఓకే, మా మచ్చాగడైతే గుడ్డ లోడ తీసి గుర్రం తిప్పి ఊరంతా తిప్పి తిప్పి చంపేస్తాడు. ఊరుకోరా. నా ముందు మాట్లాడినా పర్లేదురా, మీ ముందు తెలుగు గురించి మాట్లాడవేంది? అన్నా నన్ను క్షమించన్నా, ఇంకా లైఫ్ లో తెలుగుతో మాట్లాడనా, ఇంకెవరు మాట్లాడి చంపేస్తానన్నా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించన్నా అన్నా. ఒరే మచ్చి, వీడు భయంతో చిచ్చు పోసేసుకున్నాడు. వీడి గురించి నువ్వెందుకులే, మేము చూసుకుంటాం. పాపం పోసింది ఓడు అనుకున్నారు, నువ్వని తెలియదు. నా ఊరొచ్చిండు, పట్టుకోలే. నా జోలికొచ్చిండు, సిక్కలే. నా ఇంటికొచ్చిండు, ఏం పీకలే. ఇంకెందుకురా మీ మంద నా పక్క నుండి? ఆవేశపడ మాకు. ఇక్కడి నుంచి వాడు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది. నిన్న కరెంట్ పోతే తెలియలేదు గానే వాడు చేసే ప్రతి పని తెలుస్తుందా? పంచాయతీ పెడితే బరువు పోతుంది. అన్నలా ఇడిసెత్తే మనస్సాక్షి చచ్చిపోతుంది. కాలేజీకి వెళ్ళి నరుకుదామంటే జమీందారు పెట్టిన కట్టుబాటు అడ్డైపోయినదే. పొండి. కాలేజీ పిల్లోడు అంటుండవు, ఓడెవడో నీ కూతురికి తెలియదంట. మనోళ్ళు రావడానికే భయపడే ఈ ఇంటికే పొగోడు వచ్చినాడంటే అదెవరిచ్చిన సొను అంటావు? జబ్బల దాకా బట్టలు, జుట్టుకి రంగు, ఇంగ్లీషు పచ్చబొట్టు. హవ్వా, ఇవన్నీ మన ఇంటి ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలేనా? పోనీ చదువు అన్న చక్కగా ఉందంటే మన దొడ్లో కోళ్లు పెట్టే గుడ్ల కంటే నీ కూతురు పరీక్షల్లో పెట్టే గుడ్లే ఎక్కువగా ఉన్నాయి. అది ఇంజనీర్ కాకపోయినా ఎవడు అడగడరా ముత్తు. ఎవరితోనైనా ఇంగ్లీష్ సినిమాకు పోయిందనుకో, చూసిన వాళ్ళందరూ మన మొక్కాన ఠూ అని ఊచ్చారు. కార్తిక! కార్తిక! అబ్బా నిన్న ఇంటికి వచ్చినాడు నీ కాలేజోడే కదా? ఆమప్ప ఎందుకు వచ్చినాడు? సొంత ఇరికించేసింది కొరంగు ముంజే. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అప్ప. ఇంట్లో భోజనాలు అన్నప్పుడు 1,00,000 మంది వస్తారు. అతను ఎందుకు వచ్చాడంటే నాకు ఎలా తెలుస్తుంది? వామో, ఇది మళ్ళా డ్రామా మొదలు పెట్టిందే. ఇలా అయితే నేను ఇంకో కాలేజ్కి వెళ్ళను. అట్నే మానేసి ఇంట్లో కూర్చో. ఇక్క కుదిరినది. నేను మొదటి నుంచి చదవనని చెప్తున్నా. నువ్వే చదువు చదువు చదవమని బలవంతంగా హాస్టల్ పెట్టావు. సరే, మా నాన్న ఊరికి పెద్ద, తన కూతురు ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటారని మీకోసం పగలు రాత్రి కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను తెలుసా? మీకు తెలుసా, ఫుల్ క్లాస్ నా కోసం క్లాప్స్ కూడా కొట్టారు. ప్రిన్సిపల్ కి ఫోన్ చేయరా ముత్తు, దీని బండారం మొత్తం బయటపడుద్ది. అయ్యి ముసలి, అప్పకి నా మీద నమ్మకం ఉంది, ఆయన ఏం చేయడు. ఆహా, ఆడ చూడు. ప్రిన్సిపల్ గారు, నేను వేరముత్తు మాట్లాడతాండా. మా పాప చదువు ఎట్టా ఉందా? స్పీకర్ పెట్టరా. షీఈ్ ఎ వెరీ బ్యాడ్ స్టూడెంట్ నేను చెప్పిండ్లే అని ఎవరైనా అన్నారంటే ఆ అన్న వాళ్ళతో గంట సేపు గోడ కూర్చేయించండి. షీఈ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. మొన్న ఎగ్జామ్స్ లో షీఈ్ ద క్లాస్ టాపర్. ఇది నా బిడ్డ అంటే. నీ కాలేజీకి పోమ్మా. సరే. రై సామే, కోడికి ఆవేశం వస్తే ఆపలేం, ఆనందం వస్తే ఆపుకోలేడు. కర్మ. ఓయ్ పొడి చిపా. ఫ్రెండ్షిప్ అంటే మీదేరా, కలిసే వస్తారు కలిసే పోతారు. ఊరే నీకు చిన్న కథ చెప్తాను, నీకేం అర్థమైందో చెప్పరా. ఒక పావురం ఇంకో పావురం ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి. రెండు ఒకే గూట్లో ఉన్నాయి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది పావురం కాదు పాము అని తెలిసింది. పాము అంటే పాము మింగేస్తుంది, ఇది పావురం కాదని తెలిస్తే మిగతా పావురాలు వచ్చి పొడి చంపేస్తాయి. ఇప్పుడు ఈ పావురం పరిస్థితి ఏంటంటావా? మన బ్యాచ్ లో పామంత పవర్ఫుల్ నువ్వేరా, కానీ పావురాన్ని ఏం చేయకురా. మీ నాయన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు రెడీ చేసుకోమనరా, సేఫ్టీకి. ఏ ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు, ఏమైంది?
చెప్పు మాట్లాడు. నువ్వు మాట్లాడే వరకు చేయవదలను. జరిగే పని కాదు. ఎందుకు? నువ్వు తెలుగు అని నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు తమిళ నాకు చెప్పావా? పోనీ నీకు అంత పట్టింపు ఉంటే నేను ఎవరు నువ్వు అడగాల్సింది కదా. అసలు ఇక్కడ తమిళ ఎవరు తెలుగు ఎవరు తెలిసిస్తానే కదా నాకు. నా కర్మచ్చి ఆడిచ్చిన ఏదో ఇన్ఫర్మేషన్ వల్ల మీ నాన్న కాక ఆ ఎవరిని ఇంప్రెస్ చేశాను. ఇప్పుడు మీ నాన్న ఇంప్రెస్ చేయాలంటే విన్న కూడా విండు. నువ్వు ఎవరో తెలియకుండా నేను నిన్ను ఇష్టపడటం నాదే తప్పు. వర్కౌట్ అవదు, వదిలేసే. ఓహో, నేను తెలుగు నేను తెలిసాక నా మీద ఉన్న ఇష్టం పోయింది కదా. మనం కలవడం అంత ఈజీ కాదని చెప్తున్నా. ఒక తెలుగుడు ఇంటికి వస్తేనే ఏం జరిగిందో నువ్వే చూసావుగా. అలాంటిది అల్లుడిగా వస్తానంటే, మనం కలవాలంటే ఈ ఊరు కలవాలి. ఇది జన్మలో జరగని పని.